ప్రియమైన వాళ్ళారా, బాగున్నారా? మరొక వచనం ధ్యానించుకున్నాం. 3వ యోహాను 2వ వచనం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. వర్ధిల్లుట అంటే భౌతికమైన సంపదలో మాత్రమే కాకుండా ఆత్మీయంగా మరియు మానసికంగా సంబంధ సహవాసములలో వర్ధిల్లాలి. ఆరోగ్యము కలిగి ఉండుట, దేవునిని సేవించుటకు అవసరమైన శారీరకమైన ఆరోగ్యముని కలిగి ఉండుట. ఆత్మీయ ఆరోగ్యం అంటే యోహాను ప్రార్థన ఆత్మీయ ఎదుగుదలను మరియు పరిపూర్ణత యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. దానిని గాయ యొక్క శారీరకమైన మరియు భౌతికమైన వాటితో అనుసంధానిస్తుంది. అన్ని విషయములలోనూ వర్ధిల్లుట, ఆత్మీయంగా, మానసికంగా మరియు శారీరకంగా వర్ధిల్లుట. ఇతరుల కొరకు ప్రార్థించుట. యోహాను గాయ కొరకు చేసిన రీతిగా ఇతరుల సంపూర్ణ శ్రేయస్సు కొరకు మధ్యవర్తిత్వం వహించుట. ఆత్మీయ ఆరోగ్యమునకు ప్రాధాన్యత ఇవ్వట. ఆత్మీయ ఎదుగుదల మరియు పరిపక్వత అనేవి సంపూర్ణముగా వర్ధిల్లుటకు పునాది అని గుర్తించుట. ప్రభు మిమ్మును అనే విషయములలోనూ వర్ధిల్లునట్లు ఆశీర్వదించును గాక. ఆమెన్.